నమస్తే మీ పేరండి? నమస్కారం. నా పేరు కొలుకులూరు అర్జునరావు, బీసీసీఎల్ జిల్లా అధ్యక్షులు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అమరావతిని శాశ్వత రాజధానిగా అయితే కేంద్రం అయితే ప్రకటించింది. మరి ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి రాజధాని ఉండకూడదు, అసలు రాష్ట్రానికి రాజ్యాంగంలో కూడా లేదు, దేశానికి మాత్రం రాజధాని ఉండాలని ఆరోపణ చేస్తారు. దీని గురించి మీరు ఏమంటారు? అది జగన్మోహన్ రెడ్డి గారిది సైడ్ ట్రాక్ అండి. అది ఎప్పుడు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా తప్పుడు అడుగు వేస్తాడు. ఎంచేదంటే మన రాష్ట్రానికి ఇప్పుడు ఇంకా లేట్ అయింది. ఎంచేదంటే 2014లో చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు ఆయన రాజధాని అమరావతి అన్నప్పుడు అప్పుడే చేయాలి. ఇంకా ఈయన లేట్ చేశారు చంద్రబాబు నాయుడు గారు. అలాగే ఇప్పుడు చేశారంటే చాలా సంతోషించాలి. దీనికి కాంగ్రెస్ పార్టీ ఫుల్ మద్దతు ఇస్తుంది. ఎంచేదంటే మనకు కాంగ్రెస్ పార్టీ మంచి పని చేస్తే మద్దతు ఇస్తుంది. ఎప్పుడు కూడా మద్దతులోనే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ రాజధాని లేదని ఇంతకాలంలోనే మరి మేము కూడా రాజధానికి కూడా మద్దతు ఇచ్చాం, రైతులకు కూడా మద్దతు ఇచ్చాం. రైతులు పాదయాత్ర చేస్తుంటే పాదయాత్రలో కూడా మేము పాల్గొన్నాం. అలాగే ఎప్పుడు కూడా అమరావతి రాజధాని అంటే మన రాష్ట్రానికి వెన్నెముక. రాష్ట్రానికి ఎన్నుముక కింద అమరావతి అన్నది పేరు చంద్రబాబు నాయుడు గారు పెట్టారు. ఆ పేరు అందరూ ప్రజలు ఒప్పుకున్నారు. ఆ ఒప్పుకున్న దానికి అదే కంటిన్యూ అయింది. ఆ కంటిన్యూ చేసినప్పుడు కానీ పార్లమెంట్లో బిల్లు పెడతాం, అలాగే రాజ్యసభలో బిల్లు పెడతాం. ఇది సంతోషకరమైన విషయం. ఇది ఎంచేదంటే జగన్ గారు తప్పుదోవ పెట్టించాలి ప్రజలని చెప్పేసి అలా మాట్లాడుతున్నారు తప్ప అందుకంటే ఇందులో పెద్ద విషయం లేదు. ఇది కాంగ్రెస్ పార్టీ ఫుల్ మెజార్టీతోటి ఫుల్గా మేము పార్లమెంట్లో మద్దతు ఇచ్చాం, అలాగే కొనసాగుతాం కూడా. చూసుకుంటే ఏదైతే ఇప్పుడు రాజధాని ఉందో అమరావతి రాజధాని కాకుండా అటు మచిలీపట్నం, విజయవాడ, గుంటూరుకి మధ్యలో ఒక ప్రాంతాన్ని ఏర్పాటు చేయాలి, దాని పేరు నావిగన్ అని పెట్టాలంటాడు మరి జగన్మోహన్ రెడ్డి గారు. అది తప్పండి. ఆ ఆలోచనే తప్పు. ఎంచేదంటే అక్కడ 3000 ఎకరాలు అక్కడ సేకరించి రైతుల దగ్గర రైతులకి ప్లాట్లు ఇస్తానని చెప్పి వాళ్ళందరూ కూడా స్వచ్ఛందంగా మనకి ఎకరాలు ఇచ్చారు రైతులు. రాష్ట్రానికి రాజధాని లేదని చెప్తే వారందరూ రైతులు ప్రత్యేకంగా సంతోషంగా ఇచ్చారు వాళ్ళు. కానీ ఏంటంటే జగన్ గారు ఏంటంటే ఎక్కడికో తీసుకెళ్ళి అభివృద్ధి పట్టణంలో పెడదాం అనుకుంటున్నాడు ఆయన. కానీ అభివృద్ధి కాదు, అక్కడ పెడితే అభివృద్ధి అవుతుంది మనకి. ఇప్పుడు హైదరాబాద్లో అభివృద్ధి అయింది కదా, ఏంటిది సిటీ వచ్చింది, హైటెక్ సిటీ కట్టేటప్పుడు ఏమీ లేదనుకున్నారు అక్కడ. కానీ ఇప్పుడు చూస్తే కలక వైకుంఠం కింద ఉంది. ఇప్పుడు పొద్దున్న అమరావతి కూడా అలాగే సిటీ కింద అవుతుంది. అది సిటీ కింద అవుతుంది, చాలా అభివృద్ధి అవుతుంది మన రాష్ట్రం. అలాగే పరిశ్రమలు కూడా వస్తాయి దాన్ని చూసి. అంతేగాని ఈయన రాష్ట్రాన్ని ఈ ప్రజలందరినీ తప్పుదావ పట్టించి ఆయన ఏదో చెప్పాలనుకుంటున్నాడు, కానీ అది ఆయన ఆలోచన తప్పు. చూసుకుంటే ఇప్పుడు ఏదైతే జగన్మోహన్ రెడ్డి మాట్లాడు రాజ్యాంగంలో కూడా లేదు రాష్ట్రానికి రాజధాని ఉండాలని, కానీ దేశానికి మాత్రం ఉండాలి, రాష్ట్రానికి ఉండకూడదని చెప్తున్నారు. మరి గతంలో చూసుకుంటే 2019లో మూడు రాజధానులు పెడదామని వాళ్ళ ఆలోచన వచ్చింది ఆయనకి. మరి అప్పుడు ఎందుకు ఈ రాజ్యాంగాలు గుర్తు రాలేదంటారు? అప్పుడు అలా కదండి. అసలు రాజ్యాంగంలో అంబేద్కర్ ఏమి రాశారు, చిన్న రాష్ట్రాలు అయితే అభివృద్ధి అవుతుంది బాగా అని చెప్పేసి రాశారు రాజ్యాంగంలో. అలాగే రాష్ట్రాన్ని ఎడదీశారు. ఏం చేద్దంటే చిన్న రాష్ట్రాలు అయితే అభివృద్ధి బాగా అవుతుంది, చిన్న జనాభా తక్కువ ఉంటారు, అభివృద్ధి చెప్పేసి మరి రాజ్యాంగంలో రాశారు. రాజ్యాంగంలో రాయలేదంటే ఈయనెవరో రాజ్యాంగంలో చిన్న రాష్ట్రాలన్నీ ఎప్పుడైతే రాశారో అప్పుడే రాజధాని కట్టుకోవాలనే ఆలోచన ఉంటుంది. కానీ ఈయనకి ఆ ఆలోచనే రావట్లేదు. ఎంచేదంటే మనకి చిన్న రాష్ట్రాలు అయితే అభివృద్ధి ఎప్పుడైతే మరి రాజధానిలో చెప్పారో అప్పుడే రాజధాని కట్టుకోవాలని ఒక ఆలోచన వస్తుంది ప్రతి ఒక్కరికి. ఇప్పుడు ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారనుకోండి, ఇద్దరు అన్నదమ్ములు ఏర్పడితే ఏంటి అభివృద్ధి అవుతారు, వాళ్ళ పిల్లలు అభివృద్ధి అవుతారని చెప్పేసి ఏర్పెడతారు తల్లిదండ్రులు. ఇది కూడా అంతే. అంతేగాని ఎందుకంటే ఆయన ఆలోచన తప్పు, రాష్ట్ర ప్రజల్ని తప్పుదోవ పట్టిన దానికి అలా మాట్లాడుతున్నారు అంతే. ఇప్పుడు చూసుకుంటే రాజధాని డెవలప్మెంట్ విషయంలో మీ అధ్యక్షురాలు షర్మిల గారు పిలుపునిస్తే మీరు అందరూ కూటమి ప్రభుత్వానికి సపోర్ట్ చేసే విధంగా ఉంటారు? తప్పనిసరిగా అండి. ఏదైనా మంచి పనికి ముందు ఉంటుంది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా మంచి పనికి ముందు ఉంటుంది. అదే మేము
ఇప్పుడు నిన్న మద్దతు ఇమ్మని ఎవరు అడగలేదు, మాకు మేమే మద్దతు ఇచ్చాం పార్లమెంట్లో కానీ రాజ్యసభలో కానీ. ఏం చేద్దంటే ఒక మంచి పని చేస్తానికి ఒక అడుగు ముందు వాళ్ళైతే 100 అడుగులు మేము ముందు వేస్తాం. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు అభివృద్ధికే మన అభివృద్ధికే మనం ప్రయాణం చేస్తూ ఉంటామండి.